ఒక వ్యక్తి ఫోటోని మనం రోజు మొత్తం మీద ఒక 10 నిమిషాలు కానీ లేకపోతే ఒక 5 నిమిషాలు కానీ చూడటం ద్వారా, లేకపోతే ఒక వ్యక్తి పేరును మనం ఒక 21 సార్లు కానీ లేకపోతే 45 సార్లు కానీ రాయటం వల్ల, లేకపోతే వ్యక్తిని మనం మనసులో ఊహించుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఒక మెడిటేషన్ చేయటం వలన వాళ్ళు ఎవరైనా సరే మీకు వశం అవటం అనేది జరిగిద్ది. అటువంటి పవర్ఫుల్ గల ఒక లవ్ మెడిటేషన్ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. 4 నుండి 5 రోజుల దాకా నేను చెప్పే ఒక లవ్ మెడిటేషన్ మీరు చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతటా వాళ్ళుగా మీకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం అనేది జరిగిద్ది. మీ నుండి ఎవరైనా సరే దూరంగా వెళ్ళిపోయిన స్త్రీలు కూడా మీ దగ్గర రావడం అనేది జరిగిద్ది. లేకపోతే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కలవటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక లవ్ మెడిటేషన్ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అఫర్మేషన్ కానీ లేకపోతే మెడిటేషన్ కానీ లేకపోతే మేనిఫెస్టేషన్ కానీ లేకపోతే మేనిఫెస్ట్ కానీ ఇవన్నీ ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన సంకేతాలు, ఒక సూత్రాలు అన్నమాట. ఇక్కడ మీకు నేను ఒక చిన్న ఉదాహరణ అనేది మీకు చూపించబోతున్నాను, తెలియజేయబోతున్నాను అన్నమాట. ఏదైతే నువ్వు నీ మైండ్లో ఊహించుకుంటావో అదే జరిగిద్ది. ఇది నిజమా కాదా అనేది మీకు నేను ఒక 2-3 సూచనల్లో మీకు తెలియజేస్తాను అన్నమాట. నిద్ర లేచిన వెంటనే ఈరోజు నాకేదో బాగోవటం లేదు అని అన్నావంటే ఆ రోజంతా నువ్వు నీరసంగానే ఉంటావు. నీలో హుషారు రాదు, నీలో శక్తి రాదు, నీలో ఓపిక రాదు, నువ్వు నీరసంగానే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నిద్ర లేచిన వెంటనే ఈరోజు కొద్దిగా అటు ఇటు తిరగాలి, ఈరోజు నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నావంటే నీ బాడీ అనేది ఒక ఎంజాయ్గా ఉంటుంది అన్నమాట, ఒక ఎనర్జీతో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నీ మైండ్కి అనేది నీ ఆలోచన అనేది నీ మైండ్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఏదైనా సరే ఒకటి వచ్చిందంటే అది నీ మైండ్ నుంచే నీలోకి వచ్చింది, అది మనకి తెలిసిద్ది అన్నమాట. ఒక స్త్రీ లేకుండా ఉన్నప్పుడు పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే ఇంట్లో మగపిల్లవాడి ఫోటోలు పెట్టుకోండి, ఆడపిల్లల ఫోటోలు అనేవి గోడల మీద అతికించుకొని ఉంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళని చూస్తూ ఉంటే మనకి మగపిల్లడు పుడతాడని, వాళ్ళని చూస్తూ ఉంటే మనకి ఆడపిల్ల పుట్టిద్ది అనమాట. ఆ విధంగా చాలామంది ఫోటోలు కానీ ఆడపిల్ల ఫోటోలు పెద్ద ఫోటోలు గోడల మీద అతికించుకొని వాళ్ళని చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకు వాళ్ళని చూస్తూ ఉండటం వలన నీ మైండ్లో ఒక క్రియేటివ్ అనేది ఏర్పడిద్ది అన్నమాట. నీ మైండ్లో ఒక ఆలోచన, ఒక క్రియేటివ్, నాకు అటువంటి పిల్లవాడే కావాలి, నాకు అటువంటి అమ్మాయే కావాలి అనేది నీ మైండ్లో ఏర్పడిపోయి వాళ్ళు పుట్టడం అనేది జరిగిద్ది. ఇది సైన్స్ చెప్పిన నిజం, మనం చెప్తున్నది, నేను చెబుతున్నది కాదు, పెద్దలు చెప్పేది కాదు. నువ్వు దేన్నైతే ప్రతిరోజు చూస్తూ ఉంటావు, నువ్వు దేని మీద అయితే నువ్వు ప్రతిరోజు ఇష్టపడుతూ ఉంటావు, నువ్వు దేని గురించి అయితే ప్రతిరోజు రాస్తూ ఉంటావు, నువ్వు దేని గురించి అయితే ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ అంటే ధ్యానం చేస్తూ ఉంటావు, అవి నీ మైండ్లోకి వెళ్ళిపోయేదను అవి నీకు ఒక విశ్వం ద్వారా నీకు అవి అందించడం అనేది జరిగిద్ది అన్నమాట. కోరిక బలంగా ఉండిద్దో ఆ విశ్వం అనేది నీకు దాన్నే నీకు అందించడం అనేది జరిగిద్ది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు నేను చెప్పాలంటే చాలామంది అనేక రకాలైన ధ్యానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ ఆత్మను దేవుడితో ఏకీభవించడం కోసం వాళ్ళు ఒక ధ్యానంలో ఒక ముద్ర అనేది వేసి వాళ్ళకు వచ్చిన ఒక మంత్రాన్ని వాళ్ళు అసలు అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ యొక్క మనసు అనేది పవిత్రంగా ఉండిద్ది, ఎటువంటి ఆలోచనలు లేకుండా దేవుడి యొక్క కలయికతో కలిసిద్ది అన్నమాట. కలిసినప్పుడు వాళ్ళకి దైవ అనుగ్రహం అనేది ఆ యొక్క దైవమన్నా విశ్వమన్నా మొత్తమైన ఏదైనా ఒకటైనా అప్పుడు వాళ్ళకి ఆ విశ్వం అనేది వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అనేది నెరవేర్చడం అనేది జరిగిద్ది అన్నమాట. అదేవిధంగా ఈ రోజున మనం చెప్పేది ఏంటంటే మీరు ఏ స్త్రీని అయితే కోరుకుంటున్నారో, మీరు ఏ స్త్రీని అయితే ఇష్టపడుతున్నారో, మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎంత దూరాన్నా సరే వాళ్ళతో మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నమాట. ఈరోజు నేను చెప్పే ఈ యొక్క లవ్ మెడిటేషన్ నేను చెప్పిన ప్రకారం చెప్పినట్టు మీరు 4-5 రోజులు కంటిన్యూగా చేయండి. ఈ 4-5 రోజుల్లోనే ఆ యొక్క స్త్రీ దగ్గర నుండి మీకు ఒక మంచి మార్పు అనేది చూస్తారు. ఒక స్త్రీ దగ్గర నుండి మీరు కోరుకున్న కలయిక కానీ లేకపోతే కోరిక కానీ లేకపోతే ఆశ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఆ స్త్రీ నుండి మీరు పొందుతారు అన్నమాట. ఒక దాని గురించి పదే చూస్తున్నప్పుడు కానీ ఒక దాని నుంచి పదే ఆలోచన చేస్తున్నప్పుడు మనలో అనేక రకాలైన కోరికలు వస్తుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ యూనివర్స్ మనకేం చెబుతుందంటే నువ్వు దేన్నైతే పొందాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు పదే అనుకో, అది నాకు దక్కింది, నేను ప్రేమిస్తున్న స్త్రీ నాకు వశం అయ్యింది, నేను ప్రేమిస్తున్న స్త్రీని నేను పెళ్లి చేసుకున్నాను,
నేను ప్రేమిస్తున్న స్త్రీ మీ ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము, ఆ యొక్క స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఆ స్త్రీ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము అనే కోరికను ప్రతిరోజు నీ మనసులో అనుకుంటూ ఉండు. ఆ యొక్క కోరిక నీలో ఎంత ఎక్కువైపోయిద్దో ఈ బాడీ అనేది ఒక ఎనర్జీ లెవెల్ దాటి వెళ్ళిపోయింది అన్నమాట. మీకు ఒక చిన్న టెక్నిక్ చెబుతున్నాను, మీరు 4-5 రోజులు చేయండి. తెల్లవారుజామున కానీ లేకపోతే సాయంత్రం పూట నిద్రపోయే సమయాన కానీ మీరు ఏం చేస్తారంటే మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకోండి. ఫ్రెష్గా ఉంచుకున్న తర్వాత అంటే మీకు చుట్టుపక్కల ఎటువంటి శబ్దం వినపడకూడదు, మీకు సైలెంట్గా ఉండాలి. అటువంటి ట్రయాల్ అనేది మీరు చూసుకోండి. ఇవి పగల చేసే ట్రయాల్ కాదు అన్నమాట. అసలు టయాలు చూసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఒక లవ్ మెడిటేషన్ అనేది చేస్తున్నారు. లవ్ మెడిటేషన్ అంటే అది ఏ విధంగా చేయాలని చూస్తారు. మీరు ఒకవేళ మీకు డిస్టర్బెన్స్గా ఉందంటే మీ చెవుల్లో ఏదైనా చిన్న మ్యూజిక్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్ ద్వారా మీ చెవుల్లోకి ఒక మ్యూజిక్ అనేది పెట్టుకోండి. మ్యూజిక్ పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే యొక్క 4-5 మాటలను మీరు మీ మనసులో చెప్పుకోవాలన్నమాట. అది ఏం చెప్పుకోవాలంటే ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉన్న ఏరియాలో కూర్చుంటారో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు మీరు ఏదో ఒక ముద్రను వేసుకొని కూర్చొని మీ మనసును ప్రశాంతం చేసుకోవాలన్నమాట. అంటే రిలీఫ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి? ముందు మీరు ఒక 10 సార్లు మీ శ్వాసను లోనికి పిలిచి బయటకు వదులుతుండాలన్నమాట. ఈ విధంగా వదిలేటప్పుడు మీ మనసులో ఉన్నది మొత్తం చెడు ఆలోచనలు అనేవి మొత్తం ఫ్రీ అయిపోతాయి అన్నమాట. నువ్వు ఎప్పుడైతే గాలి లాగుతావో గాలి వదులుతావో, గాలి లాగుతావో గాలి వదులుతుంటావో ఇవన్నీ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. లాగి గాలి వదిలేటప్పుడు నా మైండ్ ఫ్రెష్గా ఉంది, నాకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు అనుకుంటూ మీరు ఒక 10 సార్లు చేయండి. అది చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏ స్త్రీతో అయితే మీరు పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. మీరు ఆ యొక్క స్త్రీని మీ నీట్గా ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఉండిద్దో ఆ విధంగా ఆ యొక్క స్త్రీని స్వచ్ఛంగా మీ మనసుతో ఆ యొక్క స్త్రీ రూపాన్ని మీ కళ్ళ ముందు చూడండి. ఆ యొక్క స్త్రీ ఎంత అందంగా ఉందో చూడండి. ఆ యొక్క స్త్రీ నేను ఎంత ఇష్టపడుతుందో అనుకోండి. అంతా ఊహించుకోవడం ఇక్కడ మీరు. ఆ స్త్రీ నన్ను ఇష్టపడుతూ లేకపోతే ఆ స్త్రీ ఉండలేకపోతుంది, నేనంటే ఆ యొక్క స్త్రీకి ఎంతో ఇష్టం, మీ ఇద్దరం కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటూ మీ మనసులో ఏ కోరిక అయితే వస్తుందో అక్కడ మీ మనసులో ఏ కోరిక అయితే వస్తుందో అక్కడ మీ ధ్యానంలో ఆ యొక్క స్త్రీతో మీరు కలిసి ఉండాలన్నమాట. నేను ఆ స్త్రీతో కలిసి ఉన్నాను అని మీ మనసులో ఊహ వచ్చినప్పుడు మీరు ఆ యొక్క స్త్రీతో కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అట్లాంటి ఊహ రావాలన్నమాట. ఈ విధంగా నువ్వు ఆ యొక్క స్త్రీతో ఒక లవ్ మెడిటేషన్ అనేది మీరు రోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా మీ మనసులోనే ఆ యొక్క స్త్రీని ఊహించుకుంటూ ఆ విధంగా నువ్వు ఈ యొక్క లవ్ మెడిటేషన్ అనేది చేయండి. ఇదే విధంగా మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ యొక్క మెడిటేషన్ చేసిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీని రోజు ఒక 5 నిమిషాలు ఆ యొక్క స్త్రీ వెంక చూస్తూ ఆ యొక్క ఫోటో చూస్తూ ఆ యొక్క స్త్రీలో ఆ స్త్రీకి నీ మనసులో ఉన్న దాని గురించి ఊహించుకుంటుండే ఆ ఫోటోను చూస్తా నువ్వు ఊహించుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఒక 10 నిమిషాలు చేయండి. మళ్ళీ ఎప్పుడైతే మీకు టైం దొరికి నీ మనసులో ఉన్న కోరికలు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు మొత్తం ఒక 21 అంటే ఒక 21 సార్లు రాయండి ఒక వైట్ పేపర్ మీద. ఈ విధంగా మీరు కంటిన్యూగా 4 రోజులు చేయండి. కళ్ళతో మీరు చూస్తారు, మీరే ఆశ్చర్యపోతారు. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క విశ్వం ద్వారా మనం దేన్నైనా సరే సాధించగలం అనే కోరిక అనేది మీకు తెలిసిద్ది అన్నమాట.